నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. చాలా రోజులు అయిపోయింది కదా మన గణేష్ వీడియోస్ రాక. ఎందుకంటే ఇక నాకు కూడా కొంచెం పని ఉండే. అండ్ అలానే ఈసారి ఏంటంటే 2026లో మాత్రం వర్క్ అనేది చాలా చాలా స్లోగా అవడం జరుగుతుంది. కాబట్టి మనకు అప్డేట్స్ కూడా కొంచెం లేట్గా అయితే రావడం జరుగుతుంది. ఇలా ప్రజెంట్గా వచ్చేసి నేను ఏంటంటే మన భీమారం నుంచి ఎర్రగట్టు గుట్టకెళ్ళే రూట్లో మన క్వైట్ ఆపోజిట్ జిఎంఆర్ గార్డెన్స్ ముంగట మన కేశారాం అన్న వాళ్ళ గణేష్ షెడ్ ఉంటుంది. ఆ గణేష్ షెడ్ ఇక్కడికైతే రావడం జరిగింది. అండ్ అలానే ఫ్రెండ్స్, ఇక మనం ఇంకా ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మనకు లైక్స్ అయితే మాత్రం చాలా చాలా రావాలి, ఎందుకంటే గణేష్ వీడియోస్ కాబట్టి. ఓకేనా? అండ్ ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు లొకేషన్ అనేది నేను వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం నా వీడియో మాత్రం మొత్తం టోటల్గా చూడండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియో మొత్తం చూసినాక కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి, వాళ్ళ లొకేషన్ చెప్పండి అని చాలా చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నా, నా వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా మాత్రం తప్పకుండా అయితే చూడండి. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి నేను మన కేశారాం అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన భీమారం ఉంది కదా, ఇది భీమారం నుంచి ఎర్రగట్టు గుట్టకెళ్ళే రూట్ చూస్తాం కదా. ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ రాకముందుకే జిఎంఆర్ గార్డెన్స్, అండ్ అలానే శ్రీ జగతి గార్డెన్స్ పక్క పొంటే మన కేశారాం అన్న వాళ్ళది గణేష్ షెడ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్గా అయితే మాత్రం ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 2, అండ్ అలానే ఇది షెడ్ నెంబర్ 1. ఓకేనా? ఇక మనము చూద్దాము ఏమేమి మోడల్ విగ్రహాలు అయినాయి, ఎంతవరకు ఏంది వర్క్ అని మాత్రం. ఇక ఎందుకంటే అన్న వాళ్ళు అయితే మాత్రం చాలా చాలా విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్గా ఏంటంటే మొత్తం ఇది అన్ని పెద్ద వినాయకుని చేతులు, శంఖం చేయి ఇట్లా, ఇది వచ్చేసి ఆశీర్వాదము, ఆయన అలానే మేబీ లడ్డు చేయి అనుకుంటున్నా కదా. చూద్దాం ఇప్పుడు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి అండ్ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి మాత్రం టోటల్గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను నేను. చూసుకోవచ్చు ఇంకా చాలా వర్క్ అనేది నడుస్తుంది ఇంకా. ఎందుకంటే ఈ పిఓపి బ్యాగ్ ఉంది కదా, ఈ పిఓపి బ్యాగ్ అనేది చాలా లేటుగా అయితే రావడం జరుగుతుంది. చూసుకుంటే ఫస్ట్గా వచ్చేసి హైట్ చూస్తాం. ఈ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో సూర్య చక్కర్ ఉండడం జరిగింది. అండ్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే 4 hands, ఒక చేతిలో చక్రం వస్తుంది అనుకుంటున్నాను అయితే, మేబీ ఒక చేతిలో త్రిశూలు గుడ్డలు అయితే ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన అండ్ 2 మూషికులు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసుకోవచ్చు కదా. అండ్ చూడండి, పంచ కట్టక ముందుకే ఇంకా పంచ డిజైనింగ్ కూడా ఎంత బాగుందో, ఇంకా పెయింటింగ్ అయినాక మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తొండం అనేది కొన్ని విగ్రహాలకు ఈ విధంగా ఉన్నది, కొన్ని విగ్రహాలకు ఈ విధంగా ఉన్నది. ఎందుకంటే చాలా వరకు అయితే మాత్రం ఇవ్వండి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇక కొన్నిటికి చూసింది కదా మొత్తానికి అయితే ఈ మోడల్ విగ్రహం. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు అయితే నేను చూపిస్తా. చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్. ఇక హైట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet. చాలా మంది వీడియోస్లలో కూడా అడుగుతాను అన్న ఒక 8 to 9 feet విగ్రహాలు చూపెట్టని. ప్రత్యేకంగా నేను వాళ్ళ కోసం చూపిస్తాను. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు చూసింది కదా, మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మహాదేవునికి వచ్చేసి 8 hands చూసింది కదా, 8 చేతులు. అండ్ అలానే రుద్రాక్షలు ఉండడం జరిగింది. అండ్ అదే మన మేబీ స్నేక్స్ స్నేక్స్. అండ్ అలానే గణేషుని చూసుకున్నట్టయితే మాత్రం సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్న నందీశ్వరుడు చూడండి, చూసింది కదా నందీశ్వరుడు. అండ్ ఇక చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి మహాదేవుడు అయితే రావడం జరిగింది. అండ్ ఈ లైన్లో మొత్తం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం. ఏంటంటే మనకు స్పేస్ అనేది లేదు. అండ్ ఎందుకే వీళ్ళు అంతా ఇంకా చేస్తాం కదా వర్క్, దానికోసమే మనకి ఇవన్నీ అడ్డం ఉండట్లా. కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా లోపలికి పోయి కూడా చూపిస్తా ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మోడల్స్ అనేది చాలా చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎప్పుడైనా కానివ్వండి.
చాలా మోడల్స్ అయితే వేయడం జరుగుతుంది. చూద్దాం, ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా కొంచెం ఏంటంటే ఇంకా లైటింగ్ ఇట్లా అంతా ఇంకా ఏం ఫిట్టింగ్ అయితే కాలేదు. దానికోసం కొంచెం మీకు వీడియోని మేబీ నాకు తెలిసి అయితే మంచిగా క్లారిటీగా అయితే అనిపిస్తుంది అనుకున్నాను విగ్రహం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేషన్ హైట్ 9 to 10 feet చూసింది కదా. 9 to 10 feet ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం కనబడడం జరుగుతుందో. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం టోటల్గా కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా చాలా బాగున్నది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే నెమ్మలికలు చూడండి. అండ్ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆ పిల్లోస్ కూడా సింహాసనం పైన అండ్ నెమలిలు పికాక్ చూసింది కదా. పికాక్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అండ్ అలానే మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే గణేశుడు మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది, మంచిగా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే కూడా నెమలి ఇలా నెమలి కదా చూసింది కదా, ఆ విధంగా అయితే ఉన్నది. మంచి ఫేస్ కూడా చాలా బాగున్నది. అండ్ చూసింది కదా ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. అండ్ అలానే వచ్చేసి ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మహాదేవుడు. అండ్ మహాదేవుని బ్యాక్ సైడ్ని అయితే శ్రేష్నాగ్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది చూడండి డిజైనింగ్ వర్క్. అండ్ అలాగే గణేష్ని చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా అయితే కావడం జరిగింది. అండ్ రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న అయితే నందీశ్వరులు అయితే ఉండడం జరిగింది చూడండి, నంది మహారాజ్ చూసింది కదా. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. అండ్ అలానే ఈ లైన్లో మాత్రం మొత్తం సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో మన నందీశ్వరుని పైన నిల్చొని అయితే మన బొజ్జగనపై అయితే ఉండడం జరిగింది చూడండి నందీశ్వరుడు. అండ్ అలానే మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ ఉండడం జరిగింది చూసింది ఇక్కడ లెఫ్ట్ లెగ్ సైడ్. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్టాండింగ్ పొజిషన్లో ఈ లైన్లో మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అయితే అవుతుంది, దానికోసం అయితే ఇంకా మొత్తం అప్డేట్ అయితే ఇవ్వలే. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్ అండ్ అలానే నెమలికలు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ మన బొజ్జగనపై చూసుకున్నట్టయితే చూడండి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది అండ్ సింహాసనం పైన. అండ్ అలానే ఈ గణేశునికి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న అయితే మూషికులు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ నాకు తెలిసి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలీలు బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న చూసింది కదా చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలా మూషికులు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా చూసింది కదా ఆభరణాలు కూడా మాత్రం చాలా అయితే నిండుగా అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు. ఆభరణాలు ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలే కదా, దానికోసమే నేను మీకు కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం విగ్రహాలు అయితే చూపిస్తున్నా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం అయితే చూపిస్తాను. ఇది ఏంటంటే నిన్ననే చేసిందంట ఈ విగ్రహం. ఇది బుజ్జగనపయ్య చాలా నిండుగా భారీగా అయితే ఉండడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలానే సైడ్లలో కూడా డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 feet అయితే ఉండడం జరుగుతుంది చూసింది కదా బుజ్జగనపయ్య ఎంత బ్రహ్మాండంగా ఉందో. అండ్ అలానే మొత్తం డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను మాత్రం మీకు చూపెడతాను నేను మొత్తం ఫుల్ విగ్రహం. మేబీ ఇక్కడ అయితే చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడైతే చూసుకుందాం ఫస్ట్కి అయితే. ఇక చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే విగ్రహం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నేను చెప్పాను కదా భారీ విగ్రహం అని చూసుకోవచ్చు. చాలా నిండుగా బుజ్జగనపయ్య సెట్టింగ్ పొజిషన్లో కూడా ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి చూసింది కదా ఆభరణాలు ఎంత నిండుగా ఉన్నాయో. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి డిజైనింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది చూడండి. ఇక వీళ్ళ కేశరమ్మన్న వాళ్ళు అయితే మాత్రం మీకు కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుందని మాత్రం మీకు టోటల్గా అయితే తెలుసు కదా, ఓకేనా. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. చూడండి ఐస్ ఇంకా ఐ పెయింట్ కాకముందుకే ఐస్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే టోటల్గా ఈ షెడ్లోనే భారీ బొజ్జ గణపయ్య చూసింది కదా. హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జ గణపయ్య ఇంత నిండుగా బొజ్జతోనైతే ఎంత బ్రహ్మాండంగా ఉన్నదంటే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అలానే ఆభరణాలు కూడా నిండుగా, బొజ్జ నిండుగా, ఫేస్ కూడా మంచి నిండుగా. అండ్ అలానే పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు, పార్వతీమాత ఉండడం జరిగింది అండి. ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్లో చక్రం కూడా వస్తుందంట. ఇంకా చూసింది కదా, ఇంకా చక్రం వచ్చిందంటే మాత్రం ఇంకా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా కాలేదు. మేబీ ఇంకా జాయింటింగ్ వర్క్ అయినా ఇంకా చాలా బ్రహ్మాండంగా అయితే కనబడుతుంది. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా, మీరైతే తప్పకుండా మిస్ కాకండి, చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. మంచి బ్యాక్గ్రౌండ్లో మాత్రం డిజైనింగ్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. చూసింది కదా. ఇంకా పెయింటింగ్ అయినాక మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరుగుతుంది. ఆభరణాలు కూడా చాలా నిండుగా. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అలా ఇక్కడ చూసుకోవచ్చు కింద ఓన్లీ ఎలిఫెంట్ ఫేసెస్, 3 ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మిడిల్లో. అండ్ మూసి కూడా లడ్డు గునుకుంటా కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి సిట్టింగ్ కదా. ఎంత బ్రహ్మాండంగా బుజ్జ గణపయ్య, ఇంకా జాయింటింగ్ వర్క్ కాలేదు, ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉన్నది చూసింది కదా. ఆభరణాలు ఇట్లా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు చూసుకోవచ్చు. లైన్లో కూడా సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనము ఆ సెకండ్ షేడ్లో చూసాం కదా, మహాదేవుడు బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ నందీశ్వరుడు చూసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే మాత్రం టోటల్గా మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇక చూడండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ ఒక 5 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్ అండ్ అలానే బ్రహ్మాండంగా ఉన్నది. మూషికుడు సిట్టింగ్ పొజిషన్ అయితే మా బుజ్జగనపై చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో మూషికుని పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. వాహనం చూడండి మూషికుడు చూసింది కదా. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, ఇన్ని విగ్రహాలు అయితే ఉండడం జరిగింది సేమ్. ఇక్కడ ఇంకో ఈ లైన్లో కూడా ఏంటంటే ఇక మనము చూద్దామనుకుంటే కొంచెం మోడల్ కానీ మీరు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం స్పేస్ అనేది లేదు పోనీ కూడా, కాబట్టి నేను మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచే చూపిస్తాను. చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది టోటల్గా. అండ్ ఇంకా పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి అండ్ ఏంటిది అని మాత్రం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కానీ ఒక దగ్గర మేబీ నాకు తెలిసి అయితే మాత్రం ఒక 15 నుంచి 20 మోడల్ అయితే విగ్రహాలు అయితే డిజైన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే మన చేతులకు ఇట్లా మొత్తం ఏంటి గంటలు ఉన్నాయి, గంటలు అండ్ రుద్రాక్షలు అయితే ఉండడం జరిగింది. అండ్ పగడి కూడా పెట్టుకొని అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు అయితే మాత్రం శంఖం పట్టుకొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉంటే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్న మూషికుడు, రైట్ లెగ్ కాడ రైట్ సైడ్న మూషికుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్గా హైట్ చెప్పలే కదా మీకు, ఈ హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు నేను చూపిస్తా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ కూడా వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మొత్తం వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కూడా మన గణేశుని ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్న బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్ ఫేసెస్, సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. చాలా చాలా బాగుంటాయి ఇంకా మోడల్స్ మాత్రం చాలా బాగుంది అండి నా దగ్గర. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చంద్రవంక పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఒక చేతిలో డమరుకం ఇట్లా ఎంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది విగ్రహం. ఈ ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉన్నది విగ్రహం మాత్రం. ఇక్కడ 5 feet
బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే త్రిశూలాలు చూసిందిగా భుజగణపయ్య ఎంత మంచిగా నిండుగా కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ ఇంకా ఈ లైన్లో మాత్రం మొత్తం చిన్న విగ్రహాలు, ఇవన్నీ 5 feet విగ్రహాలు చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అన్నీ చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వారు ఉండడం జరిగింది అండ్ డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. అండ్ వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ పైన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి సిట్టింగ్ పొజిషన్లో. అండ్ లడ్డు చేయి ఇట్లా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో. చూసింది కదా ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న మోడల్స్ మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగిందంట. మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు కాంటాక్ట్ చేసుకుని అన్న వాళ్ళకు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే మాత్రం మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావు, ఓకేనా? నోటిఫికేషన్ ద్వారానే రావు. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.